ఏ పార్ట్ ఎఫెక్ట్ అయిందో దాన్ని బట్టి ఆ టిపికల్ మూమెంట్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. ఇప్పుడు మన బాడీలో ముందుకి వెనక్కి వెళ్ళడానికి ఒక ఆర్గన్ కంట్రోల్ చేస్తుంది, సైడ్వర్డ్ మూమెంట్స్ ఇంకొక ఆర్గన్ కంట్రోల్ చేస్తుంది. అలాగే డిఫరెంట్ మనకి ఒక 3 సెమీ సర్క్యులర్ కెనాల్స్ ఉంటాయండి ఒక్కొక్క సైడ్. ఇవి కూడా మన బాడీ డైరెక్షన్ అంటే మన స్పేస్లో ఓరియంటేషన్ అవన్నీ కంట్రోల్ చేస్తాయి. సో వాట్ వీ డూ యాజ్ అ న్యూరోటాలజిస్ట్ అంటే మీకు ఏ పార్ట్ ఆఫ్ బ్యాలెన్స్ సిస్టమ్ ఎఫెక్ట్ అయింది, ఏ మూవ్మెంట్ అనేది దెబ్బతినింది, దాన్ని బట్టి మేము కరెక్ట్ టైలర్ మేడ్ రిహాబ్ అనేది ఇస్తామండి. సో మీరు ఇన్ జనరల్గా చాలామంది ఏవో ఎక్సర్సైజెస్ చేస్తూ ఉంటారు, అవన్నిటితో కొంతమందికి బెనిఫిట్ కూడా అవుతుందండి. కాకపోతే ప్రాబ్లం ఎక్కడ ఉంటుందంటే ఒకవేళ అక్యూట్ పెరిఫెరల్ ప్రాబ్లం ఏమన్నా ఉన్నట్టుగా అవుతే మీరు ర్యాండమ్గా మీకు దొరికిన చార్ట్స్ లేకపోతే యూట్యూబ్లో వీడియోస్ చూసి ఎప్పుడైతే ఎక్సర్సైజ్ చేస్తారో అది మీ ప్రాబ్లమ్ని అగ్రివేట్ చేస్తుంది.